of you. Today we discuss about polymerase chain reaction. PCR. PCR means polymerase chain reaction. The PCR is required to amplify the gene or portion of a gene or fragments of genomic DNA of desired length. ఈ యొక్క పీసీఆర్ అనేది ఏంటంటే మనకి ఈ యొక్క డిఎన్ఏస్లో జీనోమిక్ డిఎన్ఏ ఆర్ ఫ్రాగ్మెంట్స్లో కానీ మనకి ఎంతైతే డిజైర్డ్ లెంత్ ఆఫ్ జీన్ కావాలో దాన్ని యాంప్లిఫై చేయడానికి ఈ యొక్క పొలిమరేస్ చైన్ రియాక్షన్ని యూజ్ చేస్తారు. The PCR provides a simple and ingenious method for exponentially amplification of specific DNA sequences by in vitro DNA synthesis. అలాగే ఈ యొక్క పీసీఆర్ అనేది మనకి సింపుల్ మెథడ్ని ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్సెస్ని యాంప్లిఫికేషన్ చేయడానికి మనకి సింపుల్గా ఈ యొక్క మెథడ్ ఉంటుంది బై ద ఇన్ విట్రో డిఎన్ఏ సింథసిస్ ద్వారా. దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై క్యారీ ముల్లిస్ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్ 1985. క్యారీ ముల్లిస్ కాలిఫోర్నియాకు చెందిన అతను ఈ యొక్క పీసీఆర్ టెక్నిక్ని ఫస్ట్ డెవలప్ చేశారు. ఎప్పుడంటే 1985లో. Next, this technique has made it possible to synthesize large quantities of a DNA fragment without cloning it. ఈ యొక్క టెక్నిక్ అనేది ఏంటంటే పాసిబుల్ అంటే లార్జ్ క్వాంటిటీస్లో మన యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని వితౌట్ క్లోనింగ్ ద్వారా చేయడానికి ఈ యొక్క పీసీఆర్ టెక్నిక్ అనేది మనం యూజ్ అవుతుంది. ఎందుకంటే క్లోనింగ్ పద్ధతి అవసరం లేకుండానే ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని లార్జ్ నెంబర్లో కావాలంటే ఈ యొక్క పీసీఆర్ ద్వారా మనకి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఐడియల్లీ సూటెడ్ వేర్ ద క్వాంటిటీ ఆఫ్ బయాలజికల్ స్పెసిమెన్ అవైలబుల్ ఈస్ వెరీ లో, సచ్ యాజ్ ఏ సింగిల్ హెయిర్ స్టాండ్ ఆర్ ఏ టీనీ బ్లడ్ స్టెయిన్ లెఫ్ట్ అట్ ద సైట్ ఆఫ్ ఏ క్రైమ్. అలాగే ఈ యొక్క మెథడ్ ద్వారా మనం ఏంటంటే క్రైమ్ స్పాట్స్లో దొరికిన టీనీ బ్లడ్ స్టెయిన్స్ అలాగే హెయిర్ స్టెయిన్స్ ద్వారా అంటే మనకి ఆ యొక్క బ్లడ్ శాంపిల్స్ అనేవి లోగా దొరికినా కూడా ఏంటంటే ఆ యొక్క స్మాల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ నుంచి అలాగే బ్లడ్ స్టెయిన్ నుంచి కూడా మనం ఈ యొక్క బ్లడ్ శాంపిల్ నుంచి మన యొక్క డిఎన్ఏస్ని అలాగే వాటిని పొలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. The details of PCR techniques and its mechanism are described by Ehrlich in his edited book PCR Technology. దీనికి సంబంధించిన డీటెయిల్ టెక్నిక్స్ అనేవి కూడా వాటి యొక్క మెకానిజమ్స్ అన్నీ కూడా ఎర్లిచ్ అనే అతను తను రాసుకున్న బుక్ ఏదైతే ఉందో అది పీసీఆర్ టెక్నాలజీ అనే బుక్లో 1989లో అందులో పొందుపరిచారు. The PCR technique has now been automated and is carried out by a specially designed machine. ఈ యొక్క పీసీఆర్ టెక్నిక్ అనేది మనం ఇప్పుడు నవేడేస్లో చూసుకుంటే ఆటోమేటిక్గా అయ్యి అలాగే ఆటోమేటెడ్గా అవ్వడానికి మనకి ఏంటంటే స్పెషల్లీ ఒక మిషన్ని కూడా తయారు చేశారు. నెక్స్ట్, యాంప్లిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ. ద పీసీఆర్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ 3 essential steps to amplify a specific DNA sequence. ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ని యాంప్లిఫై చేయడానికి మనకి మూడు ముఖ్యమైన స్టెప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, మెల్టింగ్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ. దట్ ఈస్ ద టార్గెట్ డిఎన్ఏ కంటైనింగ్ సీక్వెన్సెస్ బిట్వీన్ 100 and 500 base టు బి యాంప్లిఫైడ్ ఈజ్ హీట్ denatured around 94 degrees centigrade for 15 seconds. మెల్టింగ్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ అంటే ఈ యొక్క 94 degrees centigrade దగ్గర 15 seconds వరకు కూడా మనం ఈ యొక్క డిఎన్ఏ టార్గెట్ మనకి ఏదైతే డిఎన్ఏ టార్గెట్ డిఎన్ఏ డిజైర్డ్ డిఎన్ఏ ఉందో సీక్వెన్సెస్ ఎక్కడ 100 నుంచి 500 బేస్ మధ్యలో ఆ యొక్క డిఎన్ఏ సీక్వెన్సెస్ని మనం యాంప్లిఫై చేయడం అంటే డీనేచర్డ్ అంటే హీట్ చేయాలి. ఎంత దగ్గర అంటే 94 degrees centigrade ఫర్ 15 seconds వరకు. 2 separate seeds కాంప్లిమెంట్ స్ట్రాండ్. మనం ఎప్పుడైతే ఈ యొక్క డీనేచర్డ్ ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఆ యొక్క స్ట్రాండ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ. ఈ యొక్క పద్ధతిని మనం మెల్టింగ్ ఆఫ్ టార్గెట్ డిఎన్ఏ అని అంటాం. దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ PCR chain reaction. This is targeted sequences when we denatured it at
94 degrees centigrade for 15 seconds, the the strands are separated like this. And next, annealing of primers. The second step is the annealing of two oligonucleotide primers to the denatured DNA strands. Primers are added in excess and the temperature is lowered to about 68 degrees centigrade for 60 seconds. Consequently, the primers from hydrogen bonds, that is annealed to the DNA both sides of the DNA sequence. ఎనిలింగ్ అంటే ఈ యొక్క ఎనిలింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఈ యొక్క ఆఫ్టర్ ఈ యొక్క స్టాండ్స్ అనేవి సెపరేట్ అయిన తర్వాత ఏంటంటే ఆల్గో న్యూక్లియోటైడ్ ప్రైమర్స్ని యూస్ చేసి మనం ఆ యొక్క డీనేచర్డ్ డీనేచర్డ్ డిఎన్ఏ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే ఆల్గో న్యూక్లియోటైడ్ ప్రైమర్స్ని మనం అటాచ్ చేస్తాం. అలాగే ఈ యొక్క ప్రైమర్స్ అనేవి ఏంటంటే ఎంత టెంపరేచర్ దగ్గర యాడ్ చేయాలంటే 68 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఫర్ 60 సెకండ్స్ దగ్గర. సో కన్సిక్వెంట్లీ ద ప్రైమర్స్ ఫర్ హైడ్రోజన్ బాండ్స్ అనేల్ టు ద డిఎన్ఏ బోత్ సైడ్స్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్స్. ఎప్పుడైతే మనం ఆ టెంపరేచర్ని యొక్క 68 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గరికి లోయర్ చేస్తామో అప్పుడు ఈ యొక్క ప్రైమర్స్ అనేవి ఏంటంటే మనకి ఈ యొక్క డీనేచర్డ్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బై డిఎన్ఏ బోత్ సైడ్స్లో కూడా ఈ యొక్క డిఎన్ఏ అనేవి ప్రైమర్స్ అనేవి ఎన్నిల్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ is primer extension. Finally, nucleoside triphosphate DATP, DGTP, DCTP, DTTT and a thermostable DNA polymerase are added to the reaction mixture. The DNA polymerase accelerates the polymerization process of primers and therefore extends the primers at 68 degrees centigrade, resulting in synthesis of copies of target DNA sequence. Only those DNA polymerases which are thermostable, that is function at the high temperature, are employed in PCR technique. అలాగే ఫైనల్లో వచ్చేసరికి ఈ యొక్క ప్రైమర్స్ మనం ఏవైతే యాడ్ చేసామో ఎండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ అనేది థర్డ్ స్టెప్. ఈ యొక్క బై యూజింగ్ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ అలాగే థర్మోస్టేబుల్ అంటే థర్మోస్టేబుల్ మీన్స్ టెంపరేచర్ని స్టేబుల్గా ఉంచుకునే ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజెస్ని మనం ఈ యొక్క రియాక్షన్ మిక్స్చర్కి యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క డిఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏంటంటే ఆ యొక్క ప్రైమర్స్ అనేవి పొలిమరైజేషన్ ప్రాసెస్ అంటే ఈ యొక్క టెంపరేచర్ని యూజ్ చేసుకుని ఆ పాలిమరైజేషన్ అనేది జరిగి ఏంటంటే ఆ యొక్క ప్రైమర్స్ అనేవి మనకి కాపీస్ అంటే వాటి యొక్క కాపీస్ అనేవి టార్గెట్ డిఎన్ఏ సీక్వెన్స్కి సంబంధించిన కాపీస్ అనేవి మనకి వస్తాయి. ఓన్లీ దోస్ డిఎన్ఏ ఆర్ polymerases which are stable, high temperature, function at the high temperature are employed in PCR technique. In this PCR technique, we only use thermostable DNA sequences which are only function అంటే హై టెంపరేచర్ దగ్గర ఏవైతే డిఎన్ఏ పొలిమరైజెస్ అనేవి యాక్ట్ చేస్తాయో అవి మాత్రం ఈ యొక్క పొలిమరైజ్ చైన్ రియాక్షన్ టెక్నిక్లో యూస్ చేస్తాం. ఈ యొక్క 3 స్టెప్స్ దట్ ఈస్ ఫస్ట్ వన్ melting of target DNA and annealing of primers, third primary extraction. These 3 steps are essential in PCR technique. For this purpose, the two popular enzymes TAQ polymerase of a thermophilic bacterium Thermosaccharis and the Venn polymerase from Thermococcus litorularis are used in PCR technology. For thermostable DNA polymerase enzymes, we using TAQ polymerase. It is extracted from thermophilic bacterium థర్మోసాక్టర్ అక్వాటికస్. ఈ యొక్క థర్మోస్టేబుల్ ఎంజైమ్స్ అనేవి మనకి ఏంటంటే దానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే టాక్యూ పొలిమరేజ్ అదేంటంటే ఈ యొక్క థర్మోఫిలిక్ బ్యాక్టీరియం నుంచి అలాగే అక్వాటికస్ అనే బ్యాక్టీరియం నుంచి ఈ యొక్క టాక్యూ పొలిమరేజ్ థర్మోస్టేబుల్ పొలిమరేజ్ని మనం ఎంజైమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఈ యొక్క ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసి వెన్ పొలిమరేజ్. ఇది ఏంటంటే థర్మోకోకస్ లిటోరలిస్ అనే బ్యాక్టీరియా నుంచి మనకి ఈ యొక్క బ్యాక్టీరియా వస్తుంది. ఇవి ఏంటంటే పీసీఆర్ టెక్నాలజీలో యూస్ చేస్తాం. దీస్ ఎంజైమ్స్ ఎగ్జిబిట్ రిలేటివ్ స్టెబిలిటీ అట్ డిఎన్ఏ మెల్టింగ్ రిప్లెనిష్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సైకిల్ ఆఫ్ సింథసిస్.
ఈ యొక్క ఎన్జైమ్స్ అనేవి ఏంటంటే స్టెబిలిటీని, ఈ యొక్క మెల్టింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్క సైకిల్లో కూడా సెన్సెస్ జరిగే ఈచ్ సైకిల్లో కూడా మనకి స్టెబిలిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆల్సో ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ పీసీఆర్ అండ్ ఎలోస్ ఆటోమేటెడ్ థర్మల్ సైక్లింగ్. అలాగే ఈ యొక్క బై యూజింగ్ ఈ యొక్క థర్మోస్టేబుల్ పొలిమరేజ్ ఎన్జైమ్స్ యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క పొలిమరేజ్ చైన్ రియాక్షన్కి కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే థర్మల్ సైక్లింగ్ అలాగే టెంపరేచర్ అనేది మనకి మెయింటైనింగ్ అనేది జరుగుతుంది. However, after completion of step 3, the targeted sequences on both strands are copied and 4 strands are produced. మనకి ఈ యొక్క థర్డ్ స్టెప్ దట్ ఈస్ ప్రైమరీ ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే బోత్ స్ట్రాండ్స్ ఆర్ టార్గెట్ సీక్వెన్సెస్ ఏమున్నాయో అవన్నీ కూడా కాపీ అయ్యి మనకి ఆ యొక్క సీక్వెన్సెస్ నుంచి మళ్ళీ మనకి ఏంటంటే 4 స్ట్రాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడ నుంచి ఏంటంటే నౌ ద థర్డ్ స్టెప్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ విచ్ ఈస్ 8 కాపీస్ ఫ్రమ్ 4 స్ట్రాండ్స్. మనకి ఏంటంటే ఈ యొక్క థర్డ్ స్టెప్ ప్రాసెస్ దట్ ఈస్ ప్రైమరీ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం రిపీట్ చేయాలి. అంటే ఎప్పటి వరకు అంటే మనకి ఈ యొక్క 4 స్ట్రాండ్స్ నుంచి మళ్ళీ మనకి 8 కాపీస్ అనేవి వచ్చే వరకు కూడా ఈ యొక్క ప్రైమరీ ఎక్స్టెన్షన్ స్టెప్ అనేది రిపీట్ చేయాలి. నెక్స్ట్ సిమిలర్లీ ద థర్డ్ సైకిల్ ప్రొడ్యూసెస్ 16 స్ట్రాండ్. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క థర్డ్ సైకిల్ కూడా మనకి 16 స్ట్రాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ అబౌట్ 50 టైమ్స్. అలాగే ఈ యొక్క సైకిల్ని మనం ఏంటంటే 50 టైమ్స్ వరకు రిపీట్ చేయాలి. థియరిటికల్లీ 20 సైకిల్స్ విల్ ప్రొడ్యూస్ 1 మిలియన్ కాపీస్ ఆఫ్ ది టార్గెట్. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 20 సైకిల్స్ కనుక మనం ఈ యొక్క ప్రాసెస్ని చేస్తే కనుక మనకి ఆ యొక్క డిఎన్ఏకి సంబంధించిన 1 మిలియన్ కాపీస్ వరకు మనకి టార్గెట్ సీక్వెన్సెస్ అనేది వస్తుంది. ఇన్ కేస్ 30 సైకిల్స్ విల్ ప్రొడ్యూస్ అబౌట్ 1 బిలియన్ కాపీస్. అలాగే 30 సైకిల్ కనుక మనం చేస్తే కనుక 1 బిలియన్ కాపీస్ ఆఫ్ DNA టార్గెట్ సీక్వెన్స్ అనేది వస్తాయి. In each cycle, the newly synthesized DNA strands serve as targets for subsequent DNA synthesis as the 3 steps are repeated up to 50 times. అలాగే ఈ యొక్క ప్రతి సైకిల్లో కూడా న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్ అంటే కొత్తగా తయారైన డిఎన్ఏ స్ట్రాండ్స్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ యొక్క థర్డ్ స్టెప్ 3 స్టెప్స్ కూడా మనం 50 టైమ్స్ వరకు రిపీట్ చేయాలి. ఫర్ ద వర్కింగ్ ఆఫ్ పీసీఆర్ అబౌట్ 10 to 100 picomoles of primers are required. The concentration of target DNA can be about 10 to 20 and 10 to 15 m or 1 to 105 DNA copies per ml. ఈ యొక్క పీసీఆర్ టెక్నిక్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్లో మనం వర్క్ చేయడానికి మనకి 10 నుంచి 100 వరకు పైకోమోల్స్ యొక్క ప్రైమర్స్ అనేవి అవసరం అవుతాయి. అది కూడా దేని మీద అంటే ఈ యొక్క టార్గెట్ డిఎన్ఏ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ క్యాన్ బి అబౌట్ 1 to 20 ఆర్ 10 to 15 ml. అంటే 1 నుంచి 105 డిఎన్ఏ కాపీస్ అంటే ఒక ఎంఎల్కి మనకి 1 నుంచి 105 డిఎన్ఏ కాపీస్ అనేవి వస్తాయి. ద పీసీఆర్ మిషన్ కెన్ క్యారీ అవుట్ 25 సైకిల్స్ అండ్ యాంప్లిఫై డిఎన్ఏ 10^5 times ఇన్ 75 minutes. ఈ యొక్క ఇప్పుడు వచ్చిన పీసీఆర్ మిషన్స్ అన్ని కూడా చూసుకుంటే మనం 75 minutesలో మనకి 25 సైకిల్స్ని జరుపుకుంటుంది. అలాగే ఈ యొక్క డిఎన్ఏని ఎన్ టైమ్స్ యాంప్లిఫై చేస్తుందంటే 10^5 timesని మనకి ఓన్లీ 75 minutesలో మాత్రమే మనకి యాంప్లిఫై చేస్తుంది ఈ యొక్క పీసీఆర్ మిషన్. ద పీసీఆర్ టెక్నాలజీ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. RNA can also be efficiently used in PCR technology. The rDNA polymerase is used instead of the Taq polymerase. మన ఈ యొక్క పీసీఆర్ టెక్నాలజీ అనేది రీసెంట్ ఇయర్స్లో ఇంకా ఇంప్రూవ్ అయింది. అంటే మనం రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే అంటే ఈ యొక్క డిఎన్ఏకి బదులు ఏంటంటే ఆర్ఎన్ఏని కూడా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఆర్ఎన్ఏని యూజ్ చేసినప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క టాక్యూ పొలిమరేజ్ అంటే థర్మోస్టేబుల్ పొలిమరేజ్ కింద మనం టాక్యూ పొలిమరేజ్ బదులు ఇన్స్టెడ్ ఏంటంటే టీహెచ్ డిఎన్ఏ పొలిమరేజ్ని యూజ్ చేస్తాం. దేనికి బదులుగా అంటే టాక్యూ పొలిమరేజ్కి. ద టీహెచ్ పొలిమరేజ్ విల్ ట్రాన్స్క్రైబ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ దేర్ ఆఫ్టర్ యాంప్లిఫై ద డిఎన్ఏ. ఈ యొక్క
ఆర్టీహెచ్ పొలిమరేజ్ అనేది ఆర్ఎన్ఏ నుంచి మనకి డిఎన్ఏని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. సో ఆర్ఎన్ఏ నుంచి మనకి డిఎన్ఏ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏంటంటే యాంప్లిఫికేషన్ అనేది చేయొచ్చు ఆ యొక్క డిఎన్ఏని. దేర్ ఫోర్ సెల్యులర్ ఆర్ఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వైరసెస్ మే బి స్టడీడ్ వెన్ దేర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. సో మనకి ఏంటంటే ఈ యొక్క సెల్యులర్ ఆర్ఎన్ఏ వైరసెస్ని కూడా అవి మనకి తక్కువ క్వాంటిటీలో ఉన్నా కూడా మనం బై యూజింగ్ పీసీఆర్ టెక్నాలజీ వాటిని ఆ యొక్క వైరసెస్ని వాటి యొక్క సీక్వెన్సెస్ని మనం డీటెయిల్గా ఈ యొక్క పీసీఆర్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ని ఉపయోగించి మనం స్టడీ చేయొచ్చు. అప్లికేషన్ ఆఫ్ పీసీఆర్ టెక్నాలజీ. ఈ యొక్క పీసీఆర్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు. The PCR technology is extensively applied in the following areas like molecular biology, medicine and biotechnology. ఈ యొక్క పీసీఆర్ టెక్నాలజీని ఏ ఏరియాస్లో యూజ్ చేస్తారంటే మాలిక్యులర్ బయాలజీ, అలాగే మెడిసిన్లో, అలాగే ఇంకా బయోటెక్నాలజీలో కూడా యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి యాంప్లిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఈ అప్లికేషన్స్లో ఫస్ట్ వచ్చి ఏంటంటే ఈ యొక్క ఆర్ఎన్ఏని డిఎన్ఏని యాంప్లిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఓరియంటేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ రిలేటెడ్ టు వన్ అనదర్. మనకి ఒకదానికి ఒకటి సంబంధించిన రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ని లొకేట్ చేయడానికి, అలాగే వాటి యొక్క ఓరియంటేషన్ని డిటర్మినేట్ చేయడానికి కూడా అవి మనకి ఈ యొక్క పీసీఆర్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్ అండ్ క్యాజువల్ ఆర్గనిజమ్స్. అలాగే ఈ యొక్క డిఎన్ఏ జెనెటికల్లీ రిలేటెడ్ డిసీజెస్ ఏమున్నాయో వాటికి సంబంధించిన కొన్ని కాజువల్ మైక్రో ఆర్గానిజమ్స్ని డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఈ యొక్క పీసీఆర్ టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్ అండ్ అదర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. మనకి ఈ యొక్క ఎయిడ్స్కి, ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్ అలాగే ఇంకా కొన్ని ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్కి కూడా ఈ యొక్క పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి యూజ్ చేస్తారు. The PCR is important in detection of genetic diseases such as sickle cell anemia, phenylketonuria and muscular dystrophy. అలాగే ఈ యొక్క పీసీఆర్ అనేది ఇంకా వేటిలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందంటే జెనెటిక్ డిసీజెస్ని ఐడెంటిఫై చేయడంలో, లైక్ సికిల్ సెల్ అనేమియా, ఫినైల్కీటోన్యూరియా అండ్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఈ యొక్క జెనెటికల్ డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా పీసీఆర్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. Next, fifth one, it is most important in forensic science, where it is being used in search of criminals through DNA fingerprinting technology. అలాగే ఈ యొక్క ఇంకా ఏంటంటే ఫారెన్సిక్ సైన్స్ అంటే ఈ యొక్క క్రిమినల్స్ని ఇన్వెస్టిగేట్ చేయడంలో వాటిలో కూడా క్రిమినల్స్ని పట్టుకోవడంలో వాటిలో కూడా బై యూజింగ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ఈ యొక్క పీసీఆర్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.